డిప్యూటీ సీఎం పవన్ దిష్టి వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. పవన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడని అన్నారు నారాయణ. తెలుగు ప్రజల మధ్య ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. తెలుగు ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని నారాయణ మరోసారి చెప్పారు. పవన్ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదని అన్నారు. ప్రజానాయకుడిగా పనికిరారంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు నారాయణ. మొదట్లో చెగోవేరా తనకు ఆదర్శమని పవన్ అన్నారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు సావర్కర్ శిష్యుడిగా మారారని నారాయణ చెప్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ భీమవరానికి చెందిన వారికి ఇచ్చారు అని నారాయణ చెప్పారు. ఆయన స్వేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చెగోవేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి. హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ దిష్టి వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. పవన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కూడా ఈ నేపథ్యంలో ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ అనర్హుడంటూ కూడా నారాయణ చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజల మధ్య ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉందని కూడా ఈ నేపథ్యంలో నారాయణ అన్నారు. తెలుగు ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని కూడా నారాయణ చెప్తున్నారు. పవన్ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదంటూ కూడా చెప్పారు. ప్రజానాయకుడిగా పనికిరారంటూ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. మొదట్లో చెగోవేరా తనకు ఆదర్శమని పవన్ అన్నారని నారాయణ గుర్తు చేశారు. ఇప్పుడేమో సావర్కర్ శిష్యుడిగా మారిపోయారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ భీమవరానికి చెందిన వారికి తన కూతురునిచ్చి వివాహం చేశారని కూడా ఈ నేపథ్యంలో చెప్తూ ఉన్నారు నారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాను. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరంలో ఇచ్చాడు ఆంధ్ర ప్రాంతానికి. అంటే లేవు కదా. ఆయన గతంలో చెగోవేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది. ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు. సనాతన ధర్మాన్ని పూజిస్తా ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని పూజాసం తిరగమని చెప్పండి, గుళ్ళు తిరగమని చెప్పండి. హాయిగా ఉంటుంది, హాయిగా మంచిది. అనే కానీ రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే